సర్వకృపానిధియగు ప్రభు, సర్వాధికారి, సమస్తమును కూడా ఏలుతున్నటువంటి రాజు, ప్రతిదీ కూడా ఆయన యొక్క చిత్త ప్రకారముగా, ఆయన యొక్క సంకల్పము ఉద్దేశ ప్రకారముగా సమస్తమును కూడా కలుగు చేసి వాటన్నిటిని కూడా ఏలుతున్నటువంటి మహారాజుగా మనలో కూడా ఆయన పోలిక చొప్పున చేసుకొని ఆయన మహిమ కొరకు మహిమార్థమై దైవముగా ఆరాధించబడటానికి స్తుతుల సింహాసనమైనటువంటి ప్రభు మరొక దినాన్ని మనకు అనుగ్రహించి దినములో కృపా సన్నిధిలో నిలిచి కృపావాక్య ధ్యానాన్ని చేయటానికి ఈ విధముగా అవకాశం కల్పించినటువంటి దేవాతి దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. అలాగనే ప్రతిరోజు కూడా కృపావాక్య ధ్యానములలో పాలు పంపులు కలిగి ఉంటూ ఆ విధంగా బలపడుతూ అనుసరిస్తున్న బిడ్డలకు ప్రభు పేరిట వందనములు, ప్రభు పేరిట శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాలమందు ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని చదువుకొని ప్రార్థనాపూర్వకంగా మనం ధ్యానం చేద్దాం. కీర్తన 32వ కీర్తన 1-2 చరణములలో ఉన్నటువంటి మాటని మనం చదువుకుందాం. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. మీ మాటలు మేము చదువుకున్నాం, వివరించి బోధించండి. మీ దాసును మరుగుపరచండి, మిమ్మల్ని మీరు కనపరుచుకోండి. తద్వారా ప్రతి బిడ్డ కూడా బలపడటానికి, సత్యాన్ని తెలుసుకొని సత్యములో కొనసాగించటానికి మీ యొక్క సహాయం అందించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము మనము చదువుకున్నటువంటి వాక్యంలో దేవుడు ధన్యతను గురించి ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. మనము ధన్యులం కావాలి, ధన్యత ఆయన అనుగ్రహించువాడు. ఈ యొక్క ధన్యత అనేది ఏ కొదువ లేకుండా, ఏ కొరత లేకుండా అన్నీ కలిగి ఉండి అన్నిట్లో కూడా ఆనందించి ఆనందిస్తున్నటువంటి ఆ ధన్యులు వృద్ధి చెందడం కానీ, అభివృద్ధి చెందటం కానీ, విస్తరించటం కానీ, ఒక స్థితి స్థాయిలు అని మారటం కానీ అన్నీ కూడా దేవుని యొక్క ధన్యతలలో ఉంటాయి. అలాగా ఆ ధన్యత ప్రభు మనకి ఇవ్వాలని, అలాంటి దేవుని యొక్క ధన్యతలలో మనం ఎదగాలని ఆయన యొక్క ఆలోచన, ఆయన ఉద్దేశం. అయితే మానవుడు ప్రభు పెట్టినటువంటి, ప్రభు తలంచినటువంటి ఆ క్రమంలో వాళ్ళు ఉండాలని ప్రభు తలస్తూ ఉంటే, మానవుడు ఆలోచన దేవుడు పెట్టిన క్రమం కాకుండా ఆ క్రమాన్ని అతిక్రమించి అతను ఏదో ఎదగాలని, తనలో అనుకున్నటువంటి ఆ గొప్పతనాన్ని రుచి చూడాలని పాకులాడుతూ ఉంటాడు. అతిక్రమిస్తే అది దేవుని యొక్క క్రమాన్ని అతిక్రమించినట్టు. దేవుడునే అతిక్రమించి చేసేటువంటివి ఎప్పుడు కూడా అవి ఆశీర్వాదకరం కాదు. ఈ అతిక్రమించినటువంటి విషయంలో తెలుసుకొని దానికి వెంటనే పరిహారము
దానికి పరిహారము జరగాలి. ఆ పరిహారము నొందినటువంటి వాడే ధన్యుడవుతాడు. ఆ పరిహారం ఏంటి అంటే, చేసినటువంటి మించినటువంటి అతిక్రమాన్ని బట్టి ప్రభుని వేడుకుంటూ ఇంకెన్నడూ కూడా అలాంటివి చేయకుండా తన జీవితంలో దేవుని చెప్పినట్లుగా, దేవుడు పెట్టినట్లుగా నడుచుకోవటానికి ఆ విధమైనటువంటి పరిహారము అనేది ఆయన వలన కలగటానికి, అలా కలిగి ఉండటానికి ప్రయత్నం చేసినప్పుడు తిరిగి ధన్యుడిగా కాబడటానికి, అతిక్రమించి చేసేటువంటి ప్రతిదీ కూడా పాపంగా ఎంచబడి ఆ పాపం అనేది నాశనానికి తీసుకువెళ్ళకుండా, పాపాన్ని బట్టి నాశనం కాకుండా అందులో నుంచి ప్రాయశ్చిత్తము అనేది కలగటానికి ప్రభు యొద్దకు రావాలి. పరిహారము జరగాలి, ప్రాయశ్చిత్తము కలగాలి. ఇది దేవుని వల్లనే సాధ్యం. కానీ చేసిన దాన్ని ఏదో ఒక విధంగా పుణ్యకార్యాలు చేస్తే దాన్ని ఏదో ఒక విధంగా మరి ఖర్చు చేసి దానికి అక్కడికి నేను వదిలించుకున్నాను అంటే అవి జరిగే పనులు కాదు. అది మనసుకు నచ్చినట్లుగా చేసుకోవటమే కానీ అదొక తృప్తిగా అనుకొని అన్నదాన కార్యక్రమాలు, బట్టలు పంచటాలు, మొక్కులు చెల్లించటాలు, ఏదో కట్టించటాలు ఆడకి పరిహారము ప్రాయశ్చిత్తం అయిపోయింది. కాదు 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 దేవుడు దానికి పరిహారము ప్రాయశ్చిత్తముగా తన ప్రియకుమారుని లోకానికి పంపించి ఆయన కృపా సత్య సంపూర్ణుడుగా వచ్చి మానవుల యొక్క పాపాలకి ప్రాయశ్చిత్తముగా ఆయనే ప్రాణం పెట్టి ఆయన రక్తం చేత కడిగి విమోచించి దానికి ప్రాయశ్చిత్తమేంటో పరిహారమేంటో ఆయన చేశారు. అది మనం ఆయన ద్వారా వాటికన్నిటి కూడా పరిహారము ప్రాయశ్చిత్తము పొందినప్పుడే తిరిగి యేసుక్రీస్తును బట్టి ఏ శిక్ష విధి లేదు. యేసుక్రీస్తును బట్టి నూతన సృష్టిగా తిరిగి ధన్యకరమైనటువంటి జీవితానికి నడిపించబడటానికి ఆయన మార్గము, సత్యము, జీవమై ఉన్నారు. అలాగనే మరి రెండవ మాటగా యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ఎలాగ ఎంచబడతాడు? తన తప్పుల్ని ఏంటో తెలుసుకోవటానికి, తను చేసినటువంటి ప్రతిదీ కూడా నుంచి విడిపించి పరిశుద్ధపరచబడటానికి, ఇంకా ఎలాంటి కల్ముషము అనేది లేకుండా, ఆత్మ కల్ముషం కాకుండా, ఆత్మలో కపటము లేకుండా ఉన్నటువంటి వారే ధన్యులు అంటాడు. యెహోవా దృష్టికి నిర్దోషిగా ఎంచబడినటువంటి వాడు ఆత్మలో కపటం లేనటువంటి వాడు. అది ఏ మనిషి ఇంకొక మనిషికి చేసేది కాదు. తనకు తాను ఆ విధంగా ఉండటానికి, చేసుకోవటానికి సాధ్యపడదు. నిర్దోషమైనటువంటి, నిష్కలంకమైనటువంటి గొర్రెపిల్లంటువంటి యేసు రక్తం చేతనే, ఆయన ప్రాణ బలియాగం ద్వారా, శిలువ మరణం ద్వారా మానవుడు ఆ కలుషితం అనేది తిరిగి మరి ఆ కపటం అనేది లేకుండా తన వాక్యాన్ని బట్టి సరిదిద్దుకొని సరిచేసుకొని దేవుని ఎదుట పరిశుద్ధులుగాను, నీతిమంతులుగా, నిర్దోషులుగాను, యథార్థవంతులుగాను, సత్యవంతులుగా ఉండటానికి ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా, ఆయనకి ఇవ్వబడినటువంటి ఆత్మ ద్వారా ఇవన్నీ కూడా జరగాలి. అప్పుడు మనిషి యొక్క జీవితంలో ఆ ధన్యత కలుగుతుంది. కాబట్టి ఆ ధన్యతను బట్టి మనిషి వర్ధిల్లాల్సిందే. కానీ వేరే ప్రయత్నాలు, మూఢనమ్మకాలు, ఆచారాలు, మనసుకు నచ్చినది, తనకు తోచినది అంటే
అది ఇంకా పతనానికి తీసుకెళ్లేటువంటి పరిస్థితిలోకి మనిషిని అలాగ పడివేస్తుంది. అయితే ఈరోజు దేవుని వాక్య ప్రకారంగా మనం ధన్యులు కావాలి, మన అతిక్రమానికి పాపానికి ప్రాయశ్చిత్తము పరిహారం పొందాలి, మనలో ఏ లోటు లోపము లేకుండా నిర్దోషిగా ఉండాలి, ఎలాంటి కపటముతో కూడినటువంటిది ఏది కూడా ఉండకూడదు. అలాగుండాలి అంటే అలాగ చేయటానికి కాబట్టడానికి ఏం చేయాలి, దానికి వాక్యం ఏం చెప్తుంది, వాక్యాన్ని బట్టి మనం ఏం చేయాలి చూసినప్పుడు దేవుని వాక్యం నుంచి యోబు గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనం 18 నుంచి 21 వరకు చూసినప్పుడు అక్కడ ఇంకా మరిన్ని విషయాలు కూడా ఉంటాయి. ఇక్కడ ఒక మాటలో దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకము. తన బిడ్డలు అతిక్రమించకుండా, పాపం చేయకుండా, పాపంలో పడకుండా, పాపంలో పడటానికి అతిక్రమించడానికి ఏవి ఆకర్షిస్తున్నాయో, వేటి చేత ఆకర్షించబడుతూ ఉన్నారో అవి జరగకముందే దేవుని యొక్క గద్దింపు ఆ విషయాల్లోకి జొరబడకుండా, అందులోకి ప్రవేశించకుండా ఆ గద్దింపు ఏం చేస్తుందంటే వాటికి దూరపరిచి ధన్యులు కావటానికి ఆ గద్దింపు సహాయపడుతుంది. ఆ క్రమములో తన బిడ్డలకు శిక్షణ అనేది సర్వశక్తుని దేవుని ద్వారా జరుగుతున్నప్పుడు అందుకు తునకరించటము అనేది కాకుండా అప్పగించుకోవటము అనేది తెలుసుకోవాలి. రెండవదిగా వాక్యం చెప్పే మాట ఏమని చెప్తుంది అని అంటే, బైబిల్ నుంచి కీర్తన 65వ కీర్తన 4వ చరణంలో, నీ ఆవరణములలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకున్నటువంటి వాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయం చేత, నీ మందిరములో ఉన్నటువంటి మేళ్ళు చేత మేము తృప్తి పొందుచున్నాము అని అంటాడు. రెండవదిగా మన ధన్యులు కావాలంటే దేవుని యొక్క సన్నిధికి, దేవుని యొక్క మందిరానికి పోయేటువంటి వారంగా, ఉండేటువంటి వారంగా, నేర్చుకునేటువంటి వారంగా, ఆ విధంగా జీవించేటువంటి జీవితం కలిగి ఉన్నప్పుడు ధన్యులు కావడం, ఆయన యొక్క యుద్ధకు వెళ్ళినటువంటి బిడ్డలు ధన్యులు కావటానికి మందిరములో నుంచి, మందిరము చేత కలిగేటువంటి మేళ్ళు అనేది తృప్తికి కలుగు చేస్తాయి. అలాగనే బైబిల్లో మనం ముందుకు వెళ్ళినప్పుడు బైబిల్ చెప్పేటువంటి ఇంకొక 3వ మాటగా యెషయా గ్రంథము 56:2 ప్రకారంగా, నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దానిని అనుసరించుచు ఏ కీడు చేయకుండా తన చేతిని బిగబట్టువాడు ధన్యుడు. ఆ ప్రకారము చేసి దాని రుడిగా గైకొను నరుడు ధన్యుడు. చూడండి, విశ్రాంతి దినము ఆయన ఆరాధన దినం, మానవుడికి నిర్మించినటువంటి ఆ యొక్క ఆజ్ఞతో కూడినటువంటి దినాన్ని అపవిత్రపరచకూడదు. ఆ దినాన్ని ఆయన దినముగానే గడపాలి, ఆ దినముగానే జరిగించాలి. కానీ అందులోకి, ఆ దినాల్లోకి ఏవి తెచ్చి కూడా అపవిత్రపరచకుండా, ఎలాంటి కీడు చేయకుండా చూసుకున్నటువంటి వాడు, అలాగా గట్టిగా తన చేతిని బిగబట్టుకొని ఉన్నటువంటి వాడు దేవుడు అలాంటి వారిని, అలాగ నడుచుకున్నటువంటి వారిని దేవుడు ధన్యులుగా చేస్తాడు. అలాగా ధన్యులు కావాలి, కానీ అలాగా బాగుపడాలి. కానీ అది కాకుండా వేరొక కోణము అనేది ఏది కూడా లేదు అనేది జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత ప్రభు చెప్పేటువంటి మాట ఏంటంటే 106వ కీర్తన 3వ చరణంలో,
న్యాయమును అనుసరించువారు ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకున్నవారు ధన్యులు. ఎప్పుడు కూడా మనం మాట్లాడినా, మనం ప్రవర్తించిన మన జీవితము మరి ఎట్లా ఉండాలి అంటే దేవుని యొక్క నీతి న్యాయమును అనుసరించేటువంటి వారంగా ఉండాలి. అందులోకి ఏది కూడా తెచ్చి పెట్టుకోకూడదు, అందులోకి వెళ్ళి వాటిని మరి కలుపుకోకూడదు. న్యాయం ఉండాలి, నీతి ఉండాలి, అది దేవుని వలన అయి ఉండాలి. అప్పుడు మనిషి జీవితంలో క్రమేణా మరి ధన్యులు కావటానికి, అభివృద్ధి కావటానికి ఎలాంటి కొరతలు, కొదువలు, లోటుపాట్లు అనేది లేకుండా ప్రభు యొక్క సహాయము అందించబడతారు. అలాగా నోవాహు జీవితంలో మన పితరులైనటువంటి అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, యేసేవు, దానియేలు, అలాగా దావీదు, తర్వాత యేసు ప్రభు వారి యొక్క శిష్యులు, అలాగనే బైబిల్లో ఉన్నటువంటి మరి భక్తులు, వాళ్ళ జీవితాలు అందరూ కూడా ధన్యులు కాబడ్డారు. ఇది ప్రభు వలన కలిగేటువంటిది. ప్రభు తన బిడ్డలను ఆ క్రమంలో వారిని గొప్పవారిని చేయడానికి ఇష్టపడుతున్నాడు. అలాగా మన తప్పుల్ని మనము సరి చేసుకోవటానికి మనము ప్రాయశ్చిత్తము చేసుకోలేం, కానీ ఆ ప్రాయశ్చిత్తము చేసేటువంటి దేవుని యొద్దకు వస్తేనే వాటిని క్షమించి, తీసివేసి, తుడిచివేసి, బాగు చేసి మరి తిరిగి మనల్ని నిర్దోషులుగా నిలబెట్టగలటువంటి వాడు. ఇలాంటి కల్లా కపటము లేకుండా ఒక పరిశుద్ధత అనేది కలిగి ఉండటానికి ఆ విధముగా చేయగలిగినటువంటి వారు దేవుడు ఒక్కరే, ఆయన తప్ప మరి ఎవరు కూడా లేరని గ్రహించి ఈ వాక్యాన్ని బట్టి ప్రభు చేత, ప్రభు వలన ధన్యులు కాబడటానికి, ప్రభు సహాయం కోరుకోవటానికి, ప్రభుని వేడుకోవటానికి ఒక నిర్ణయం తీసుకొని ప్రభు ఎదుట చూసినప్పుడు ప్రభు ప్రతి బిడ్డను కూడా తిరిగి క్షమించి చేర్చుకొని ధన్యులుగా మార్చునుగాక. ఆమేన్. కృపగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. విన్న వాక్యాన్ని బట్టి బిడ్డలను దీవించయ్యా. బిడ్డలను సరిచేయ తండ్రి. వాళ్ళ యొక్క పాపమేంటో, అతిక్రమం ఏంటో అవి తెలుసుకోవటానికి ఈ వాక్యాన్ని బట్టి తెలుసుకొని తిరిగి వాళ్ళు నిర్దోషులుగాను, నీతిమంతులుగాను, న్యాయవంతులుగాను, కపటం లేనటువంటి వారుగాను జీవించటానికి, అందును బట్టి మీ యొక్క సహాయము ధనులు చేయటానికి, మేలుతో తృప్తిపరచబడటానికి, ఎప్పుడు నీ పాదసన్నిధిని విడిచిపెట్టకుండా నీకు వేరుగా ఉండి జీవించటానికి పరుగులు తీయకుండా భయముతో, భక్తితో మీతో అంటుకట్టబడే అనుభవాన్ని, తద్వారా ఫలించేటువంటి స్థితి స్థాయిని బిడ్డలకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరమందు తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ యొక్క సహాయం ఈ మాటలు వింటున్న బిడ్డలకును, సకల పరిశుద్ధులకును, ఆయన దాసులకును సదా తోడై నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ధన్యులుగా చేయునుగాక. ఆమేన్.